మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖం మనసా దర్పణం. అర్థాత్ మన ముఖం మన మనస్సుకు అద్దం. మనం ఏదైనా సాధువులు, ఏదైనా యోగి లేదా గాఢ ధ్యాని అయిన వ్యక్తిని చూసినప్పుడు వారి ముఖంపై ఒక ఆకర్షణ అనిపిస్తుంది. అక్కడ ఎలాంటి మేకప్ ఉండదు, ఎలాంటి కృత్రిమ పొర ఉండదు. అయినా అక్కడ ఒక వెలుగు ఉంటుంది. దాన్ని మనం ఓజస్ లేదా తేజస్సు అంటాం. కాని ఈరోజు మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఆ తేజస్సు కనిపించదు. మనకు కనిపిస్తాయి నీడలు, నల్ల మచ్చలు, మంగు, పిగ్మెంటేషన్ మరియు ఒక వాడిపోయిన ముఖం. నా ప్రియ సాధకులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయాన్ని ఆధునిక ప్రపంచం స్కిన్ ప్రాబ్లం అంటుంది. కాని యోగుల దృష్టితో ఆయుర్వేద లోతుల్లోకి దిగితే ఇది కేవలం చర్మవ్యాధి మాత్రమే కాదు. ఇది ఒక సంకేతం. ఇది మీ లోపల జరుగుతున్న యుద్ధం బయటి సంకేతం. ఈ రోజుల్లో ప్రతి ఇద్దరిలో యువకుడు, ప్రతి గృహిణి, ప్రతి ఉద్యోగస్తుడు ముఖంపై నల్ల మచ్చలు చుక్కలతో పోరాడుతున్నాడు. మనం వేల రూపాయలు సీరంలు, క్రీంల మీద ఖర్చు పెడుతున్నాం. సోషల్ మీడియా ప్రతి ట్రెండును వెంబడిస్తున్నాం. అయినా ఆ మచ్చలు పోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే మనం అద్దంపై పడిన ధూళిని తుడుస్తున్నాం. కాని ధూళి ముఖంపై కాదు, ఆ చిత్రణం యొక్క మూలంపై ఉంది. పరమహంస యోగానందజీ అన్నారు, మన శరీరం కేవలం మాంసం, ఎముకల ఫ్రేమ్ మాత్రమే కాదు. అది సంఘనిత శక్తి లేదా కండెన్స్డ్ ఎనర్జీ. లోపలి శక్తిలో, లోపలి ప్రాణాల్లో అడ్డంకి వచ్చినప్పుడు ఆ చీకటి చర్మంపై నల్లమచ్చలుగా ఉబికి వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం పిగ్మెంటేషన్ యొక్క శారీరక కారణాలతో పాటు దాని ఆధ్యాత్మిక మరియు సూక్ష్మ కారణాలను కూడా అర్థం చేసుకుంటాం. నేను మిమ్మల్ని ఆ పురాతన, లుప్తమవుతున్న రాజస చికిత్స లేదా రాయల్ రిచువల్ వరకు తీసుకెళ్తాను. పురాతన భారత రాణులు, తపస్సువినులు తమ ఓజస్ను మేల్కొల్పడానికి ఉపయోగించినది. లోతుగా శ్వాస తీసుకోండి, లోపలికి మళ్ళుదాం. పిగ్మెంటేషన్ లేదా ముఖంపై పడే ఆ గోధుమ నలుపు రంగు ఏదృష్టకరం కాదు. ఇది శరీరం యొక్క భాష. శరీరం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం పిగ్మెంటేషన్కు 4 గాఢమైన స్తంభాలున్నాయి. అవన్నీ మీ లోపలే ఉన్నాయి. మొదటి కారణం పిత్త ప్రకోపం లేదా ద ఫైర్ ఆఫ్ రాత్ అండ్ స్ట్రెస్. ఆయుర్వేదం చెప్తోంది, శరీరంలో పిత్తదోషం పెరిగితే అగ్నితత్వం అనియంత్రితమై చర్మాన్ని కాల్చడం మొదలవుతుంది. కాని ఆలోచించండి, ఈ అగ్ని ఎక్కడినుంచి వస్తోంది? కేవలం మసాలా ఆహారం, టీ, కాఫీ నుంచి మాత్రమే కాదు. ఈ అగ్ని మీ ఆలోచనల నుంచే వస్తోంది. నిరంతర ఒత్తిడి, కోపం, అసూయ, భవిష్యత్తు ఆందోళన ఇవన్నీ మానసిక పిత్తాన్ని పుట్టిస్తాయి. యోగానందజీ అన్నారు, కోపం అనేది మనస్సు యొక్క ఆమ్లం. అది ముందు దాన్ని పట్టుకున్న పాత్రనే కాల్చేస్తుంది. మీరు ఆలస్యంగా నిద్రపోతే, మొబైల్ స్క్రీన్ కృత్రిమ కాంతిలో మునిగిపోతే శరీరంలోని శీతలత నాశనమవుతుంది. ఈ పెరిగిన వేడి, ఈ జ్వాల మీ రక్తాన్ని దూషితం చేస్తుంది మరియు మెలనిన్ రూపంలో చర్మంపై నల్ల మచ్చలుగా ప్రకటమవుతుంది. ఈ మచ్చలు మీ లోపలి కాలిపోయిన శాంతి యొక్క బూడిద మాత్రమే. రెండవ కారణం యకృత్ భారం లేదా ది లివర్ ఓవర్లోడ్. ఆధ్యాత్మిక శారీరక శాస్త్రంలో యకృతును కర్మల రక్షకుడిగా చూడవచ్చు. మీరు తిన్నది, మీరు మింగిన భావనలు అన్నీ లివర్ ప్రాసెస్ చేస్తుంది. పిగ్మెంటేషన్లో అవును, 50% కారణం మీ లివరే. పురాతన సంహితల్లో ఒక సూత్రం ఉంది, శుద్ధ యకృతు శుద్ధ ముఖం. లివర్ విషాన్ని బయటకు తోసలేనప్పుడు, అలసిపోయినప్పుడు ఆ విషాన్ని చర్మం ద్వారా బయటకు నెట్టేస్తుంది. మనం మెలాస్మా అని పిలిచే ఆ నల్ల ప్యాచెస్ వాస్తవానికి మీ శరీరం విడుదల చేయలేని విషమే. మూడవ కారణం రక్తదుష్టి లేదా ఇంప్యూరిటీ ఆఫ్ ప్రాణ అండ్ బ్లడ్. రక్తంలో వేడి పెరిగితే, అంటే ఆయుర్వేదంలో దీన్ని రక్తదుష్టి అంటారు, ముఖం శుభ్రంగా ఉండదు. ఇది నది నీరు మురికిగా ఉంటే ఒడ్లు శుభ్రంగా ఉండవన్నట్టు. నాల్గవ కారణం హార్మోన్స్ తుఫాను లేదా ఇన్నర్ హార్మోనీ లాస్ట్. పీసీఓడి, అనియత మెన్స్ట్రువల్ సైకిల్, నిద్రలేమి ఇవన్నీ మీ లోపలి లయబద్దలపోవడమే. ప్రకృతి లయలో నడుస్తుంది. సూర్యుడు లయలోనే ఉదయిస్తాడు. మనం మన జీవనశైలిలో ఆ లయను బద్దలు కొడితే శరీరం తిరగబడుతుంది. ఆ తిరుగుబాటు మీ బుగ్గలు, నుదురు మీద పిగ్మెంటేషన్గా కనిపిస్తుంది. కాబట్టి సాధకులారా, బయటనుంచి రాసే ఏ క్రీము కూడా ఈ లోపలి అగ్నిని ఆర్పలేదు. మనం మూలంపై దెబ్బతీయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ రిచువల్ వైపు తీసుకెళ్తాను. ఇది కేవలం చికిత్స కాదు, ఒక సాధన. దీన్ని మీ దినచర్యలో పూజా ధ్యానంలాగానే చేర్చండి. ఇది 3 దశల ప్రక్రియ: శీతలీకరణ, పోషణ మరియు లేపనం. దశ 1 ఇన్నర్ పూలింగ్ లేదా లోపలి అగ్నిని శాంతం చేయడం.
ముందు మీ శరీరంలోని పిత్తం, పెరిగిన వేడిని శాంతం చేయాలి. దీనికి ప్రకృతి మనకు 2 దివ్య ఔషధాలు ఇచ్చింది. ధనియాల జలం, ది ఏన్షియంట్ పిత్తకూలర్. ధనియాలు కేవలం మసాలా మాత్రమే కాదు. ఆయుర్వేదంలో దీన్ని పరమ శీతలంగా భావిస్తారు. విధానం: రాత్రి 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ మొత్తం ధనియాలు వేసి ఉంచండి. చందమామ శీతలత ఆ నీటిలో దిగుతోందని ఊహించండి. ఉదయం వడకట్టి, ఖాళీ కడుపుతో తాగండి. ఇది మీ లివర్ వేడిని పీల్చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సుగంధీ పాలవేర్లు, ద స్కిన్ రిజ్యువనేటర్. దీన్ని సారీ అని కూడా అంటారు. ఇది చర్మానికి ఈశ్వరుని వరం. 1 టీ స్పూన్ సుగంధీ పాలవేర్లును నీటిలో మరిగించి రోజులో ఎప్పుడైనా తాగండి. ఇది మెలనిన్ ఉత్పత్తిని మూలం నుంచే తగ్గిస్తుంది. ఆరోగ్య చిట్కాన కోసం విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దశ 2: కుంకుమాది తైలం మరియు పసుపు స్పర్శ లేదా ఎక్స్టర్నల్ గ్లో రిచువల్. ఇప్పుడు చర్మాన్ని బయట నుంచి స్పర్శిద్దాం. కాని గుర్తుంచుకోండి, ఈ మచ్చ ఎప్పుడు పోతుంది అని ద్వేషంతో కాదు, ప్రేమతో స్పర్శించండి. ఇది రాత్రి సాధన, అంటే నైట్ రిచువల్. సామగ్రి: కుంకుమాది తైలం, కస్తూరి పసుపు, పచ్చిపాలు లేదా గులాబీ జలం. ముందు గోరువెచ్చని నీటితో ముఖం కడగండి. రోజంతా పేరుకున్న అలసట, ప్రతికూలతను నీటితో కలిగిపోతూ చూడండి. అరచేతిలో 3-4 చుక్కలు శుద్ధ కుంకుమాది తైలం తీసుకోండి. ఇది కుంకుమ పువ్వు అండ్ 20కు పైన ఔషధ గుణాల సారం. అందులో చిటికెడు కస్తూరి పసుపు కలపండి. గమనిక: కస్తూరి పసుపు పసుపు రంగు వదలదు, అది నేరుగా చర్మ కణాలతో మాట్లాడుతుంది. 2 అరచేతులు రుద్ది శక్తి ఉత్పన్నం చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం వీరాట్నం ప్రచారంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ముఖంపై రాసి పైకిలాగే స్ట్రోక్లతో 3 నిమిషాలు మర్దన చేయండి. మీరు మర్దిస్తున్నప్పుడు ఈ తైలం చర్మం కింద నరాలు, కండరాలలోకి వెళ్తోందని అనుభూతి చేయండి. కుంకుమ శక్తి ఆ నల్ల మచ్చలను పడలగొట్టి కరిగిస్తోందని భావించండి. ప్రతి స్ట్రోకుతో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రకాశంగా ఉన్నాను అని అనండి. దీన్ని 21 రోజులు నిరంతరం చెయ్యండి. 21 రోజుల్లో చర్మం బయటి పొర మారిపోతుంది. ఈ 21 రోజుల సంకల్పం మీ ముఖకాంతిని మార్చేస్తుంది. దశ 3: ప్రాచీన ముఖలేపం లేదా ది సీక్రెడ్ మాస్క్. వారంలో 3 సార్లు మీ చర్మానికి ఔషధ ఆహారం ఇవ్వండి. రెసిపీ: అర్ధ టీ స్పూన్ చందన పౌడర్, అర టీ స్పూన్ ములేఠీ, 1-2 చుక్కల బాదాం నూనె, గులాబ్ జలం. అతిమధురాన్ని ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన వర్ణ్య అంటే రంగు శుభ్రపరిచే ఔషధిగా భావిస్తారు. దీనితో పల్చటి లేపం తయారుచేసి పిగ్మెంటేషన్ ఉన్న భాగాలపై రాయండి. 20 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ చల్లదనాన్ని అనుభూతి చెయ్యండి. తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. సాధకులారా, ఈ లేపం, ఈ తైలం అద్భుతం చెయ్యాలంటే 2 చిన్న కాని శక్తివంతమైన నియమాలు పాటించాలి. తామ్రజలం లేదా కాపర్ వాటర్. రాత్రి రాగి గ్లాసులో ఉంచిన నీరు అయోనైజ్డ్ అవుతుంది. ఇది పిగ్మెంటేషన్ను కత్తిలా కోసేస్తుంది. దీన్ని జీవితంలో భాగం చేసుకోండి. రాత్రి సంయమం: సూర్యుడు అస్తమించాక పెరుగు, చక్కెర వదిలేయండి. ఆయుర్వేదం ప్రకారం రాత్రి ఈ 2 శరీరంలోని నాళాలను మూసేస్తాయి, వేడిని పెంచుతాయి. రాత్రి మిఠాయి తింటే మీ చర్మం స్వస్థత ప్రక్రియను ఆపేస్తున్నట్టే. చివరిగా పరమహంస యోగానందాజీ ఒక అందమైన బోధను గుర్తుచేస్తాను. ఆయన అన్నారు, సౌందర్యం ఆత్మగుణం. మీరు ఈశ్వరునితో సంబంధంలో ఉన్నప్పుడు మీరు స్వతహాగా అందంగా మారిపోతారు. ఈ పిగ్మెంటేషన్, ఈ మచ్చలు మీకు ఒక్కటే చెప్తున్నాయి: మీరు మీ శ్రద్ధ తీసేశారు, మిమ్మల్ని ప్రేమించడం మానేశారు. ఈ శరీరం ఈశ్వరుడు నివసించే దేవాలయం. దేవాలయాన్ని మురికిగా ఉంచుతామా? లేదు కదా. అయితే ఈ దేహదేవాలయాన్ని ఒత్తిడి, విషంతో ఎందుకు నింపుతున్నారు? ఈ రోజునుంచే సంకల్పం తీసుకోండి. కేవలం క్రీం మార్చటం కాదు, కర్మ మార్చాలి. కేవలం ముఖం కాదు, మనసు కడగాలి. ఈ ఆయుర్వేద దినచర్య పాటించేటప్పుడు నేను అందంగా కనిపించాలి అని మాత్రమే అనుకోకండి. దీన్ని దేవతా అభిషేకంలాగా చెయ్యండి. భావన మారితే రసాయనాలు మారతాయి. రసాయనాలు మారితే రక్తం శుద్ధమవుతుంది. రక్తం శుద్ధమైతే ఆ పురాతన దివ్యతేజస్ మీ లోపలి నుంచి ఉబికి వస్తుంది. దాన్ని ప్రపంచంలో ఏ క్రీం ఇవ్వలేదు. గుర్తుంచుకోండి, మీరు చీకటి కారు, మీరు ప్రకాశమే. ఆ ప్రకాశాన్ని బయటకు రానివ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ రోజుటి ఆధ్యాత్మిక ఆయుర్వేద చర్చ మిమ్మల్ని లోపల్నుంచి తాకిందంటే కామెంట్లో రాయండి. నేను లోపల శుద్ధంగా ఉన్నాను, బయట ప్రకాశవంతంగా ఉన్నాను. ఐఎమ్ ప్యూర్ విదిన్, ఐఎమ్ రేడియంట్ వితౌట్. ఈ జ్ఞానాన్ని తమ చర్మం గురించి నిరాశలో ఉన్నవారితో పంచుకోండి. వారికి ఆశాకిరణం ఇవ్వండి.
చేరడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఆధ్యాత్మిక భేటీలన్నీ మీ దాకా చేరుతాయి.